దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు కనబడాలి, ఆశ కలిగినారా లేదా? మరి ఆశ ఎట్లుంది? దేవుని మందిరానికి రావాలి, దేవుని టైం దేవునికి ఇవ్వాలి, మన టైం మనం తీసుకోవాలి కదా. దేవుని టైం కూడా మనమే వాడుకుంటే దేవుడు మనం పట్టించుకోరు. నా టైం కూడా మీరే తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని నేను పట్టించుకోను, మీతో నేను మాట్లాడను, మీ అవసరాన్ని నేను తీర్చను. అప్పుడు తర్వాత మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత మొరపెట్టినా కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆయన కృప ఉండదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే దేవుని కృప మనం ఎలా పొందాలి. దేవుని కృప లేకుండా మనము బ్రతకలేము. ప్రతి నిత్యము ప్రతి క్షణం మనకేముండాలి? దేవుని కృప ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి వాళ్ళను బయటికి తీసుకురావడానికి దేవుని కృప ఉంటూ వస్తుంది. దేవుని కృప లేకుండా వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ ఐగుప్తు నుండి. అలాంటి భూమి నుండి దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే ఆయన కృప ద్వారా. నెహెమ్యా 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. బహు విస్తారమైన కృప. దేవునికి ఏముంటుందంటే దేవునికి చాలా కృప ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నా బిడ్డలు వాళ్ళు చెడిపోకూడదు, వాళ్ళు ఎక్కడ పాడకూడదు, వాళ్ళు భూమిలో పడకూడదు, పాపపు భూమిలో పడకూడదు, నన్ను విడిచిపెట్టకూడదు, ప్రతి నిత్యం నన్ను వెంబడించాలి అని ఆయన కృప ఉంటుంది. చదవండి 9వ అధ్యాయము 19వ వచనం. వీరు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇక్కడ పాప దాసత్వంలో వచ్చినారు. అలాంటి వారిని ఏం చేస్తున్నారు? ఎడారి అంటే జీవితం, ఎడారిలో ఉంటూ వస్తున్నారు. వారికి నెమ్మది లేదు, సంతోషం లేదు, పాపం స్థితిలో ఉంటున్నారు, ప్రార్థన లేదు. ఎలా ఉన్నారంటే భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పుడు, ఎడారి లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? కనికరించాడు. కనికరించి వారిపై విస్తారమైన కృప. విస్తారం అంటే చాలా ఎక్కువ కదా. విస్తారం అంటే చాలా ఎక్కువ కదా. కొంచెం కూడా కాదు, విస్తారమైన కృప చూపిస్తూ వారిని ఎక్కడ నడిపించాడు? నడిపిస్తూ మార్గం గుండా వారికి తోడై ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కనిపెట్టుకొని దేవుణ్ణి